తెలంగాణ ప్రభుత్వ వైద్యుల బదిలీల అంశం మరోసారి వివాదానికి దారితీస్తోంది. బదిలీల ప్రక్రియలో నిబంధనలు పాటించడం లేదంటూ ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సంఘం అత్యవసర సమావేశం నిర్వహించి పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. జీవో నంబర్ 35 ప్రకారం బదిలీలు జరగడం లేదని ఆరోపించిన వైద్యులు బదిలీలో పూర్తి పారదర్శకత పాటించాలని కోరారు. అలాగే స్పౌస్ కేటగిరీ ప్రాధాన్యత ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలని, రిక్వెస్ట్ బదిలీలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గుర్తింపు పొందిన సంఘ నాయకులకు బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించిన వైద్య సంఘం అవసరమైతే వైద్య సేవలను నిలిపివేసేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేసింది. వైద్యుల సంఘం తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ తరఫున మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు దేవుడు వరం ఇచ్చిన పూజారి అది చేయడం అన్నట్టుగా మన సీఎం గారు ఇచ్చిండ్రు వరము, హెల్త్ మినిస్టర్ గారు వరం ఇచ్చిండ్రు, కానీ మన క్రిస్టినా మేడం మరి ఎందుకు కనికరిస్తలేదు మాకు తెలియదు. 10 రోజులు లీవ్లో పోతుంది మేడం. ట్రాన్స్ఫర్ జీవో వచ్చినాక కూడా 20 రోజులు ఏం పని చేయరు వీళ్ళు. 20 రోజులు పని చేయకుండా ఇంకో 6 రోజులు 15 రోజులు ఎక్స్టెన్షన్ అడుగుతారు. ఎక్స్టెన్షన్ దేనికండి? అన్ని డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి, పోస్టింగ్లు ఇచ్చేసి జాయిన్ కూడా అయిపోయింది. ఎందుకండి ఇది? మా ఆఫీస్ బేరర్స్కి మా జెన్యూన్ డిమాండ్ ఇది. మేము ఏం కొత్తగా అడుగుతలేం. మా రైట్, దట్ ఈస్ అవర్ రైట్ విచ్ అవర్ సీఎం అండ్ అవర్ హెల్త్ మినిస్టర్ హ్యాస్ గివెన్. మేము ఎందుకు మీరు ఇస్తలేరు? మీకు ఏమి ఇబ్బంది? మా ప్రభుత్వ వైద్యుల సంఘాన్ని మీరు అణిచివేయాలని ధోరణితో ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. ముందు వరుసలో ఉండి పోరాడిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘాన్ని అవమానపరుస్తూ ప్రభుత్వం చేస్తున్న ఈ పరిస్థితిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. జీవో 38 వారు ఏదైతే ట్రాన్స్ఫర్స్ కోసం ఇష్యూ చేశారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ రాత్రి 12 గంటల దాన్ని మేము సైకిల్ నోటీస్ చేయాలి. రేపు 12 గంటల వరకు ఎక్స్టెండ్ చేసిండ్రు. ఇప్పుడే ఆర్డర్ చూశాను. మీరు ఏది చేసినా కూడా మా ఆఫీసు పేర్లకు రిటెన్షన్ ఇవ్వకుంటే రేపు ఆల్రెడీ మేము డిక్లేర్ చేసినాము. ఓపీ సర్వీసెస్ అన్ని, ఎలక్టివ్ సర్వీస్ థియేటర్స్ అన్ని బంద్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డాక్టర్లు కదిలి వస్తున్నారు. ఈ రాత్రికి ఇక్కడికి 200-300 మంది డాక్టర్లు కదిలి వస్తున్నారు. ప్రెసిడెంట్ గాంధీ యూనిట్ TGGDA. మాకు ఒక్కటే అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ వస్తుందా రాదా? జీవో 38 చదివారా లేదా? సేమ్ జీవో 24లో అమలు చేశారు, సేమ్ అధికారులు అమలు చేశారు. మరి ఎన్నిసార్లు మేము కనీసం ఒక 15-16 బుక్కులు ప్రింట్ చేసామండి జీవోలతో. ప్రతి ఒక్కరికి ఇచ్చాము, చదువుకోండి, చేయండి, మీ డెసిషన్ చెప్పండి. ఈరోజు లాస్ట్ డే, ఈ రోజు దాకా డెసిషన్ చెప్పలేదు. ఇస్తున్నారా లేదా, ఎవరికి ఇస్తున్నారు, ఏం కథ, ఏమీ డెసిషన్ లేదు. మినిస్టర్ గారు 10 సార్లు చెప్పారు వీళ్ళకి ఇచ్చేయండి అని. అయినా కూడా అధికారుల నుంచి ఏమాత్రం స్పందన రాలేదు.